పేరెంట్స్ మా ఫ్రెండ్ ఈ ఫోన్ కొనుక్కున్నారైతే దానికన్నా ఇంకా నాకు మంచి ఫోన్ కావాలి, కాస్ట్లీ ఫోన్ కావాలి, పెద్ద ఫోన్ కావాలి. సో వాళ్ళు దానికి ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది పేరెంట్స్. తీసుకో, వాడు అది కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు ఇది తీసుకో అని చెప్పేసి వాళ్ళే ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఎంకరేజ్ చేస్తుండే. బట్ ఫర్దర్గా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ అన్ని ఎడిక్ట్ అయిపోయి. సో మనకు సైన్స్ ప్రకారం చెప్పాలంటే అడాలసెంట్ అడాలసెంట్ చిన్నపిల్ల వాళ్ళు అయితే డెఫినెట్గా పేరెంట్స్ యొక్క సూపర్విజన్ మస్ట్. అడాలసెంట్ ఏజ్ అనేది 10 years నుంచి స్టార్ట్ అయిపోతుందండి బ్రెయిన్ డెవలప్మెంట్. అంటే బ్రెయిన్లో ఒక విచక్షణ జ్ఞానంతో కూడుకున్న బ్రెయిన్ కానీ, ఎమోషన్ కంట్రోల్ చేపించే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కానీ, మనకు ఫీలింగ్స్ని ఎక్కడి దాకా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, బిహేవియర్ ఎక్కడి దాకా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ ఏరియాస్ మన బ్రెయిన్ డెవలప్మెంటు అడాలసెంట్ ఏజ్లో అడల్ట్హుడ్గా మారడానికి 25 years టైం తీసుకుంటుందండి. అంటే ఇంతవరకు కూడా మనకు గైడ్ ఇచ్చే ఒక పేరెంట్స్ ఆర్ ఎనీ అదర్ రెస్పాన్సిబుల్ అడల్ట్ అవసరం, ఒక పెద్దవాళ్ళు అవసరం ఆ యూత్ పర్సన్స్కి. సో ఈ ప్రాసెస్లో ఒక ఇండిపెండెన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ అర్లీ అడాలసెంట్ టైంలో చాలా చేంజెస్, ట్రెమెండస్ చేంజెస్. అంటే 10 to 14 years ఆ ఏజ్ ఉంది, ట్రెమెండస్గా వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ చేంజెస్ జరుగుతుంటుంది. అంటే ఒక రకంగా ఇండిపెండెన్స్ రావడానికి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటుంది. సో అక్కడ మనము ఒక హెల్తీ చాయిస్ మనం ఇవ్వగలిగితే వాళ్ళకు రాదర్ దెన్ ఇంపోజింగ్ ఎస్ డూ ఆర్ డోంట్ డూ కాకుండా వై ఐఎమ్ టెల్లింగ్ దట్ డోంట్ డూ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే, సో 1 and 2 times ఎక్స్పెరిమెంట్ చేశాక కూడా ఆ పిల్లవాడు దే కెన్ రియలైజ్ ఒక 1 and 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు రియలైజ్ అయిపోతాం. అప్పుడు వెంటనే వీఆర్ అవైలబుల్ ఉండాలి, పేరెంట్స్ కానీ రెస్పాన్సిబుల్ అడల్ట్స్ కానీ అవైలబుల్ ఉండాలి. ఉన్నప్పుడు ఆ అబ్బాయిలో చేంజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా అడిగిన కొద్దీ మనం సెల్ ఫోన్స్ చేంజ్ చేసుకుంటూ పోతే, వచ్చిన టెక్నాలజీ కొద్దీ చేంజ్ చేసుకుంటే వాట్ ఈస్ ద ఆ చేంజ్ చేసిన ఫోన్ వల్ల ఆల్రెడీ ఒక ఫోన్, మొబైల్ ఫోన్ రెడీగా మన దగ్గర వాడకంలో ఉంది. ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందని చెప్పేసి మనం వెంటనే ఇంకో ఫోన్ ఆఫర్ చేయడం, డబ్బు ఉండొచ్చు బట్ దీంతో ఏ నీడ్ ఆయనకు ఫుల్ఫిల్ అయిపోతుంది. అది మనం కంటెంట్ తెలుసుకొని అది సూపర్వైజ్ చేయగలిగితే దెన్ ఫైన్. తన యొక్క రిసోర్స్ అవైలబిలిటీ తనకు ఈ కెరీర్ డెవలప్మెంట్కి ఉపయోగించగలుగుతాడు. లేదు ఆ రిసోర్స్ ఆ సెల్ ఫోన్, ఐఫోన్ ఏదైతే అడ్వాన్స్ వస్తుందో ఆ వచ్చినట్టు మనకు ఇచ్చేయడం వల్ల దాన్ని ఎలా యూజ్ చేస్తున్నా మనం సూపర్వైజ్ చేయకపోతే ఇంత కాస్ట్ పెట్టి ఇచ్చిన పేరెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు.